ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యమునకు సిద్ధపడదాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృప ద్వారాగా అనుగ్రహించి ఈ రీతిగా నీ సన్నిధిలో చేరుటకు నీవు మాకు అనుగ్రహిస్తున్న కృప కొరకు వందనములు. ఈ ఉదయ కాలమున కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుము దేవా. నీ వాక్యము చేత బలపరచుము. నీ యొక్క మార్గములో నడువుటకు మాకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 8వ అధ్యాయము 30వ వచనము నుండి 36వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులనుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. మనము ఈ ఉదయ కాలంలో చదువుకున్న వాక్య భాగము, యేసు ప్రభు నీవు ఎలాగూ విడిపించబడగలవు అన్న కార్యమును మన ముందు ఉంచడం చూడగలము. ఒక వ్యక్తి పాపమునకు బానిసగా ఉన్నాడు. తన యొక్క జీవితములో తాను ఎరుగక చేసిన కార్యమును వలన తన యొక్క జీవితంలో పాపము ప్రవేశించినది. కొన్నిసార్లు పితరుల దోషము కూడా నీ జీవితములో నీ కొనసాగుచున్నది అని గ్రహించుకొని నిన్ను నీవు దేవుని యొక్క కృపకు అప్పగించుకునేదానికి ప్రభు ఈ వాక్యంను అనుగ్రహించి ఉన్నారు. ప్రభు ఆ దినములో యూదులతో మాట్లాడినప్పుడు, మీరు విడిపించబడిన వారిగా, లేకపోతే విడుదల పొందిన వారిగా ఉండాలని వారికి సెలవిస్తే, మేము అబ్రహాము యొక్క సంతానము అని చెప్పటం చూడగలము. ఈ దినములో కూడా అనేక మంది క్రైస్తవులు ఇలాంటి మాటలే చెప్పుచూ ఉన్నారు. మేము పుట్టుక క్రైస్తవులము, మా తాత విశ్వాసి, నా యొక్క తండ్రి విశ్వాసి, నేను కూడా ఆ మార్గములో నడుచుచున్నాను కాబట్టి నేను కూడా దేవుని యందు, అనగా యేసు అందు విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఉన్నానని చలామణి అవ్వటం చూడగలము. అయితే నిజముగా తన యొక్క జీవితమును పరీక్షించుకున్నప్పుడు తాను చేసే క్రియలను దేవుని సన్నిధిలో సరిచేసుకొనకుండగా, తన యొక్క హృదయమును పరిపూర్ణముగా దేవునికి సమర్పించకుండగా, లోకానుసారముగా జీవిస్తూ ఇతరుల ముందు పరిశుద్ధుడిగా, లేకుంటే దేవుని బిడ్డగా కనపరుచుకుంటున్న వాడి యొక్క స్థితి ఎలాగున్నదో ప్రభు ఈ ఉదయకాల సమయమున ఈ వాక్య భాగంలో మన ముందు ఉంచి ఉన్నారు. మనలను మనము పరీక్షించుకొని దేవుని యొక్క మార్గములో నడిచినట్లయితే ప్రభు తన కృప చేత మనల్ని విడిపించేవాడిగా ఉన్నాడు. మనము ఏ పాపము చేత బంధించబడి ఉన్నామో, నీవు పుట్టుక క్రైస్తవుడుగా ఉండొచ్చు, నీ తాత, నీ తండ్రి, నీ యొక్క కుటుంబంలో అనేకులు విశ్వాసులుగా ఉండవచ్చు, కానీ నీవు ఆయనను వ్యక్తిగతముగా రుచి చూడకపోతే, వ్యక్తిగతంగా నీ జీవితంలో యేసు ప్రభుకు స్థలము లేకపోతే, వ్యక్తిగతముగా నీవు ఆయనను ఎరుగకపోతే, నీవు ఇంకను పాపమునకు బందీవై ఉన్నావు, పాపము చేత బంధించబడిన వ్యక్తిగా ఉన్నావు, నాశనమునకు సమీపముగా ఉన్న వ్యక్తిగా ఉన్నావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అయితే ప్రభు సెలవిస్తున్న కార్యము, నీవు దేవునిని ఎరిగినట్లయితే, అనగా యేసు ప్రభుని ఎరిగినట్లయితే, ఎలాగైతే ఆ దినములో యూదులకు సెలవిచ్చినాడో, నీవు సత్యమును ఎరిగినట్లయితే, కుమారుని ఎరిగినట్లయితే నీ జీవితము మార్చబడుతుంది. కుమారుడు నిన్ను విడిపించును, మిమ్మల్ని రక్షించును,
అని ఆ దినములో యూదులకు చెప్పిన మాట ఈ దినం మనతో సెలవిస్తుంది. యేసు ప్రభుని నీ జీవితములో నీకు సొంత రక్షకుడుగా నీవు అంగీకరించినట్లయితే, ఆయన నీ యొక్క రక్షకుడుగా నీవు స్వీకరించినట్లయితే, నీ బలహీనతలన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన వైపు చూసి నీవు నడుచుటకు సిద్ధపడినట్లయితే, నీ బలహీనతలన్నిటిని ఆయన తుడిచివేసి, నీ పాపమును ఆయన కొట్టివేసి, నిన్ను విమోచించి, నిన్ను రక్షించి, సత్యము ద్వారాగా నిన్ను విడుదల చేసిన వాడిగా, కుమారుడైన క్రీస్తు అనగా రక్షకుడైన యేసు యొక్క మార్గములో నీవు నడిచే వ్యక్తిగా నిన్ను మార్చుటకై ప్రభు ఆశించి ఉదయకాల సమయమున మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఆయన యొక్క స్వరమును వినాలి. నీవు ఆయన యొక్క ఉద్దేశమును గ్రహించాలి. నీలో ఏ బలహీనత ఇంకా దాగి ఉన్నదో, ఏ బంధకములో నీవు ఇంకా ఉన్నావో గ్రహించుకొని, ఒప్పుకొని విడిచిపెట్టాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందుకే తన యొక్క వాక్యమును నీ యొద్దకు పంపించినాడు. ఆ దినము యూదులతో చెప్పినాడు, నీవు అబ్రహాము యొక్క, వారు చెప్పినారు, మేము అబ్రహాము యొక్క సంతానము, ఆయన యొక్క వంశావళిలో వచ్చిన వారు, మేము ఎందులో బంధించబడినాము అన్న రీతిగా యేసు ప్రభుకు ముందుగా తమ యొక్క వాదమును పెట్టినారు. కానీ పాపము చేత వారు బంధించబడినారని గ్రహించలేకపోయినారు. నేను పుట్టుక క్రైస్తవుణ్ణి, నా పితరులు క్రైస్తవుడు అనుకునే వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే, నీ జీవితంలో ఏ బలహీనత ఎక్కడ ప్రవేశించిందో పరీక్షించుకొని, సరిచేసుకొని దేవుని యొక్క మార్గములో ప్రవేశించుటకై ప్రయత్నించమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీవు అలాగుండి ఆయన కృపను సంపాదించుకున్నట్లయితే, కుమారుడు అనగా యేసు ప్రభు నిన్ను విమోచించును, నీకు రక్షణ ఇచ్చును, పరలోక రాజ్యములో నీకు స్థానము ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రము. మమ్మల్ని ప్రేమించి మా కోసము సమస్తమును చేసిన దేవా, మమ్మల్ని విడిపించుటకై ఈ లోకమునకు వచ్చి నీవు అప్పగించుకున్న విధానాన్ని బట్టి వందనములు. ఈ ఉదయకాల సమయమున నీ వాక్యము మమ్మల్ని విడిపించి, నీ సత్యము మమ్మల్ని విడిపించి, నీ యొక్క మార్గములో నడుచుటకై మమ్మల్ని నీవెన్నుకున్నావని నీ వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవా, నీ వాక్యమును గ్రహించుకొని, వాక్యమునకు లోబడి మేము నడిచేవారిగా, మేము ముందుకు వెళ్ళేవారిగా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక, ఆమేన్.